ఓం శాంతి. బ్రాహ్మణులైన మేము పిలక స్థానంలో ఉన్నాము, పురుషోత్తములుగా అవుతున్నాము అని సదా గుర్తుంచుకున్నట్లయితే హర్షితంగా ఉంటారు. మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకున్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది. ఎవరైతే పూర్తిగా నష్టామోహులుగా ఉంటారో, ఎవరి బుద్ధి యోగమైతే అన్ని వైపుల నుండి తెగిపోయి ఉంటుందో వారే బాబా శరణులోకి రాగలుగుతారు. మిత్ర సంబంధికులు మొదలైన వారి వైపు బుద్ధి యొక్క మోహం ఉండకూడదు. నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అని బుద్ధిలో ఉండాలి. ఇటువంటి పిల్లలే సేవ చేయగలుగుతారు. బాబా కూడా ఇటువంటి పిల్లలకే శరణ్ను ఇస్తారు. పరమాత్మ సర్వవ్యాపి అన్నట్లయితే మరి ప్రతి ఒక్కరూ తండ్రి, టీచర్, గురువుగా అవ్వాలి. ఈ విధంగా ఎవరు అనుకోరు. మనుషులు స్వయాన్ని భగవంతునిగా, పరమాత్మగా పిలుచుకోవడం అనేది పూర్తిగా తప్పు. ఈ సమయంలో అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు. పవిత్రంగా అవ్వడంతో సుఖము తప్పకుండా లభిస్తుంది. సుఖపు ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు. యోగము ద్వారా కలిగిన లాభం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. ఇది నిరాకారుడైన భగవంతుడు నేర్పించే ఆ గీతలోని యోగమే. మిగిలినవన్నీ నేర్పించేది మనుషులే. తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి సంగమ యుగంలోనే వస్తారు. ఇప్పుడు మీరు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం కూడా అద్భుతమే. ఎంతగా ప్రదర్శినిలో సేవ చేస్తారో అంతగా వినేవారికి కూడా సుఖము లభిస్తుంది. తమ మరియు ఇతరుల కళ్యాణము జరుగుతుంది. ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనం అవనున్నది. ఇకపోతే దివ్య దృష్టి ద్వారా ఏదైతే చూస్తారో దాని స్థాపన జరుగుతుంది. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకున్నట్లయితే మీరు పక్కా అయిపోతారు. అనంతమైన తండ్రిని కలుసుకున్న సంతోషం ఉండాలి. ఎవరైనా రాజు వద్ద జన్మ తీసుకుంటే వారు ఎంత నశాలో ఉంటారు. పిల్లలైన మీరు స్వర్గాధిపతులుగా అవుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ కొరకు తాము కష్టపడుతున్నారు. కామచితిపై కూర్చొని మీరు నల్లగా అయిపోయారు. ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చున్నట్లయితే తెల్లగా అవుతారు. బుద్ధిలో ఈ చింతనయే నడుస్తూ ఉండాలి. ఎంత ఖాళీ దొరికితే అంత ఆత్మిక సంపాదనను చేసుకోండి. ఇది ఎంత పెద్ద సంపాదన. ఆరోగ్యము, సంపద రెండూ ఒకేసారి లభిస్తాయి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా జ్ఞాన యోగాలలో లోపల ఉండేవారికన్నా ముందుకు వెళ్ళవచ్చు. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. స్మృతి పూర్తిగా స్థిరమైపోయి వేరే ఆలోచనలేవి రాకుండా ఉండడం అనేది డ్రామా నియమం కాదు. మాయ తుఫానులు స్మృతి చేయనివ్వవు. నాకు ఇది చాలా సహజమని తెలుసు. ఎందుకంటే బాబా నాలో ప్రవేశించారు. సైలెన్స్ బలముతో మనం ఎప్పుడైతే సైన్స్పై విజయాన్ని పొందుతామో అప్పుడు సైన్స్ కూడా సుఖాన్ని ఇచ్చేదిగా అవుతుంది. ఇక్కడ సైన్స్ సుఖాన్ని కూడా ఇస్తుంది, అలాగే దుఃఖాన్ని కూడా ఇస్తుంది. అక్కడైతే అంతా సుఖము, దుఃఖము అన్న మాటే లేదు. ఇటువంటి విషయాలు రోజంతా బుద్ధిలో ఉండాలి. వీరు ఎంత మంచి వివేకవంతులైన పిల్లలు. వీరి హుందాతనము కూడా బాగుంది. ఎవరిలోనైతే జ్ఞానము మరియు యోగం యొక్క శక్తి ఉంటుందో వారు ఆకర్షిస్తారు. బాగా చదువుకున్న వారికి గౌరవం మంచిగా లభిస్తుంది. స్కూల్లో చివరిలో త్వరగా ముందుకు వెళ్ళిపోవాలి అని అభిరుచి కలుగుతుంది. అలా ఇక్కడ కూడా ఎవరైతే సమయాన్ని వ్యర్థం చేసుకున్నారో వారు త్వరగా ముందుకు వచ్చి సేవలో నిమగ్నమైపోవాలి. సదా హర్షితంగా ఉండేందుకు ఆత్మిక సేవను చేయాలి. సత్యమైన సంపాదనను చేసుకోవాలి మరియు చేయించాలి. తమ మరియు ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. ట్రైన్లో కూడా బ్యాడ్జిపై సేవ చేయాలి. దృష్టిని శుద్ధంగా, పవిత్రంగా తయారు చేసుకునేందుకు ఎవరి నామరూపాలను చూడకుండా అశరీరులుగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మ సోదరునితో మాట్లాడాలి. పాత ప్రపంచం నుండి మీ మనసును తొలగించి వేయాలి. నష్టామోహులుగా అవ్వాలి. ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతిని ఉంచాలి. సంగమ యుగపు మహత్వాన్ని తెలుసుకొని అన్ని వేళలా విశేష అటెన్షన్ను ఉంచే హీరో పాత్రధారి భవ. ఎవరి సంకల్పాలలోనైతే దృఢత శక్తి ఉందో వారి కొరకు ప్రతి కార్యము సంభవము. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.